వీడి సర్వీస్ తగలయ్యా. చచ్చా దాహం వేస్తుంది. అరే ఆ వాటర్ మాకు దించు. ఆ వాటర్ ఎంత డేంజరో తెలుసా? మన ఊరి ప్రెసిడెంట్తో పెట్టుకుంటే పోతాం, ఈ వాటర్ ముట్టుకుంటే చచ్చిపోతాం. ప్రెసిడెంట్ నా మాటలు విన్నాడంటవారా? వినుంటే నా దినాలకు డేట్ ఫిక్స్ అయినట్టేరా. లైట్ తీసుకోమా. రెడ్ వైన్ ఫుల్ బాటిల్ తీసుకొస్తా. అంతే. నువ్వు ఉండగా నాకేం భయం బే. ఈ తాగుబోసిన్ గాడు ఊళ్ళో కుర్రోళ్ళందరినీ జడగొడుతున్నాడు. పెద్దలంటే గౌరవం లేదు, ప్రెసిడెంట్ అంటే భయం మర్యాద లేదు. చూడండి మీ ముందు ఎంత దర్జా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ పంచాయతీ రోడ్డు వ్యవహారం క్లియర్ అయింది. ఆర్డర్ ఏదో వస్తున్నట్టుంది మామ. హలో 1 minute ఆగు. సార్ ఇది కాస్ట్లీ బ్రాండ్ సార్, మీరు ఆర్డర్ ఇచ్చింది వేరే బ్రాండ్ సార్. నీ ఆర్డర్ మారింది, నా ఆర్డర్ కూడా మారింది. ఇక్కడ ప్రెసిడెంట్ పనోడని తేడా లేదమ్మా, అందరూ సమానమే. ఎవ్వడు ఏ బ్రాండ్ తాగినా ఎక్కేది ఒకటే కిక్కు. పద్ధతి పాటించాలి. పెద్దవాళ్ళు 10 మందికి చెప్పాలి, చెప్పించుకోకూడదు. చూడండి బాబు గారు, వాడికి ఎంత పొగరో. ప్రెసిడెంట్ అనే మర్యాద లేకుండా ఎలా మిడిచిపడుతున్నాడో. సార్ ఇదిగోండి. తీసురా తీసుకోండి. వద్దన్నా, ఇది జరిగే పని కాదన్నా. నా చావే దీనికి పరిష్కారం. అరే పిచ్చోడు వారా, ఏం మాట్లాడుతున్నావు? అవును పిచ్చోన్నే, ఏం మీకు తెలీదా? అనవసరంగా నన్ను మనిషిని చేశారు. ఆ పిచ్చోళ్ళ ఉన్న ప్రశాంతంగా ఉండేవాడిని. ఈ ఫ్రెండ్షిప్, ఈ ప్రేమ పిచ్చెక్కిపోతుందన్నా. అది ఎలాగూ రాదు. ఇక చావే దిక్కు నాకు. అరే ఐఎమ్ సారీ రా. సీను వస్తున్నాడు, సీను వచ్చాక మాట్లాడతాం. వద్దన్నా, శ్రీనన్నకు చెప్పొద్దన్నా ప్లీజ్. అరే నువ్వు కూర్చోరా, నేను మాట్లాడతా కదా. నా వద్దన్నా, కూర్చో. అర్జెంటుగా రమ్మని అందరూ సైలెంట్గా కూర్చున్నారేంట్రా? వాడేంట్రా పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అలా కూర్చున్నాడు? ఈరోజు రాజారెడ్డి కూతురు ఇందు పెళ్ళిరా. ఇందు విందుకు పిలిచిందా? అయితే వెళ్ళండి. అది కాదురా. అది ఏంట్రా రే? ఆ పెళ్ళే జరిగితే ఇందు పెళ్లికి మేము విందుకు వెళ్ళడం కాదు, వీడి శవమై శ్మశానానికి వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నారా? అవునరా, ఇందును వీడు ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా వీడిని ప్రేమించింది. ఆ పెళ్ళే కనుక జరిగితే వీడు బ్రతుకుడు, ఆ అమ్మాయి బ్రతుకుదు. మండపం తెలుసా నీకు? ఇంకెక్కడ, వాళ్ళ ఇంట్లోనే. సీను ఇంకా బ్రతికే ఉన్నాడ్రా. రారా. అక్క, ఈ విషయం మీకు తెలుసా? మన ఊరి ప్రెసిడెంట్ మేనగోడలు లేదు, అదే ఇందు. దాన్ని పెళ్లి మండపం నుంచి సీన్గాడు లేపుకెళ్ళాడంట. పిన్ని, ఆ సీన్గాడు రాజారెడ్డి కూతుర్ని పెళ్లి మండపం నుండి లేపుకెళ్ళిపోయాడంట.